దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక మారు ఈ శంకరం పరిసర ప్రాంతంలో శంకరం క్రీస్తు సంఘము ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ కూడికకు అవకాశం ఇచ్చినటువంటి దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చేరువచ్చిన పరిశుద్ధులందరికీ కూడా అచ్యుతాపురంలో ఉన్న క్రీస్తు సంఘము ద్వారా మీ అందరికీ కూడా సేవకులకు అలాగే స్థానిక సంఘానికి వచ్చిన దైవజనులకు ప్రోపేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాముఖ్యమైన సమయంలో సంఘము, సేవకుడు చాలా ప్రాముఖ్యమైన మాటలు మనం గ్రంథం నుండి మనం ఆలోచిద్దాం. ఎందుకు అంటే మనందరము కూడా వెళ్తున్న స్థానిక సంఘాలు క్షేమాభివృద్ధి చెందాలి, సంఘం బాగుండాలి. సంఘం బాగుండాలి అంటే సువార్థికుడి మీద ఆధారపడి ఉంది. అటు సువార్థికుడు ఒక్కడే కాదు కానీ సువార్థికుడితో పాటుగా ఆ సువార్థికుడికి సహకరించే పరిస్థితులు కూడా సంఘము కల్పించాలి. అప్పుడే ఇప్పుడు రెండు పక్కల ఉంటేనే కదమ్మా ఏదైనా మనం పని జరిగేది. ఒకళ్ళెంత బాగా ఉన్నా సంఘము సహకరించకపోతే, సంఘం బాగా సహకరిస్తున్నారు సువార్థికుడు సరిగ్గా పని చేయట్లేదు అనుకోండి, అక్కడ కూడా సంఘము క్షేమాభివృద్ధి చెందే అవకాశము లేదు. కాబట్టి సువార్థికుడు ఎంతగా ప్రయాసపడతాడో సంఘస్థులు కూడా, ఆ విశ్వాసులు కూడా ఆ సువార్థికుడికి మేమున్నాము అన్న ఒక నమ్మకం, వాళ్ళు తోడ్పాటు ఆ సువార్థికుడికి అందించగలిగితే ఖచ్చితంగా ఆ సంఘము భూమి మీద క్షేమాభివృద్ధి చెందుతుంది. వాస్తవానికి సువార్థికుడు సంఘము అంటే, సంఘం అంటే ఒక పెద్ద భవంతి కాదు, భవనాలు కాదు. ఎవరైతే విశ్వాసులుగా కూడుకుంటున్నారో, ఎవరైతే పరిశుద్ధులుగా పిలువబడ్డారో వారే సంఘం. అంతేగాని పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి, మా సంఘం బాగుంది, ఇంత 2 అంతస్తులు 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నామంటే అది సంఘం అయితే, పిలువబడిన వారిని మాత్రమే దేవుడు ఏమని పిలిచి చెప్పారు అంటే సంఘం. చెట్టు కింద ఉన్న సంఘమేనా? సంఘమే. గూడు లేకపోయినా సంఘమేనా? సంఘమే. ఎక్కడైతే 2-3 కూడుకుని ఉంటున్నారో ఆ పిలువబడిన పరిశుద్ధుల్ని దేవుడు సంఘం అన్నాడు తప్ప, ఆ సంఘముగా కూడుకోవడానికి ఒక మందిరం ఉంటే ఉంది, లేకపోతే లేదు, దేవుని చిత్తమును బట్టి. కాబట్టి సంఘము అనగానే భౌతికమైన బిల్డింగ్లు కాదు, అది కేవలము పరిశుద్ధుల యొక్క సమూహము లేదా పరిశుద్ధుల యొక్క గుంపు, ఒక విశ్వాసుల యొక్క గుంపు, అదే సంఘం. కాబట్టి ఈరోజు సంఘానికి దేవుని ఏర్పాటు, దేవుని సంకల్పం ఏంటంటే ఒక సువార్థికుడు ఉండాలి, సంఘానికంటూ కాపరి ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం మీరు చూడగలిగితే, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని సంకల్పములు, సువార్థికుడు ప్రతి సంఘానికి, ఈ భూమి మీద దేవుడు తన కుమారుని యొక్క సంఘాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 28లో, మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను, పిమ్మట కొందరిని బోధకులు గాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయవారు గాను, కొందరిని ప్రభుత్వము చేయవారు గాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారు గాను కొందరిని నియమించాడు దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను చూడండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్థికులు గాను, కొందరిని కాపర్లు గాను, ఉపదేశకులు గాను నియమించాడు. దేవుని ఏర్పాటు ఇది. అంటే ఒక సంఘానికంటూ ఎవరుండాలంటే ఒక సువార్థికుడు. ఎందుకు అంటే ఆ సంఘము పరిచర్య ధర్మము జరిగించాలి, సంఘం ఏమవ్వాలి? క్షేమాభివృద్ధి చెందాలి. ఈరోజు విశ్వాసంలో విశ్వాసులు ఎదగాలి అంటే నా అంతటా నేను ఎదగలేను. నాకంటూ నా తల్లిదండ్రులు ఏం చేశారు? నన్ను పెంచారు, పోషించారు. నా అవసరతలన్నీ తీర్చిన వాళ్ళు ఎవరు? భూమి మీద భౌతికంగా. నా అంతటా నేను పెరగలే. అలా పెరగడానికి కారణమైన తల్లి తండ్రి నా కళ్ళెదురుగా ఉంచాడు దేవుడు. ఈరోజు ఆ తల్లిదండ్రులు నాకేం చేశారంటే, ఏ సమయానికి ఏది అవసరమో నా ప్రతి అవసరత తీర్చిన వారు నా తల్లిదండ్రులు భూమి మీద. ఈరోజు ఒక వ్యక్తి ఎదగాలి అంటే ఆ వ్యక్తి ఎదుగుదలకు ఈ భూమి మీద ఉన్న తల్లిదండ్రులు ఎంత కారణం అనేది ఎంత వాస్తవమో, సంఘానికి వచ్చిన విశ్వాసి తన విశ్వాస జీవితంలో ఎదగాలి, విశ్వాసి
అలా ఉండిపోకుండా ఆ విశ్వాస పరిమాణం పెరగాలి. అలా పెరగాలి అంటే ఖచ్చితంగా ఒక తండ్రి తల్లి లాంటి వాడే ఒక సువార్థికుడు. అంటే ఒక సువార్థికుడి బాధ్యత ఏంటి అంటే తన సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసికి ఒక తండ్రి ఒక తల్లి లాంటి వాడు. అది గ్రంథం చెప్పింది మాట అండి. తెస్సలోనిక పత్రిక చూడండి, తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనము చదువుకుందాం. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటుంది. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ ఒక తల్లి తన బిడ్డకు పాలు ఎలా పాలిచ్చి పెంచుతుందో, తన స్తన్యముతో పాలిచ్చి ఎలా పెంచుతుందో నేను మిమ్మల్ని అలా పెంచాను అంటే పౌలు గారు ఆ సంఘానికి రాస్తున్నప్పుడు తను ఎలా చెప్పుకున్నాడు? ఒక తల్లిగా. ఒక తల్లి ఎలాగైతే తన బిడ్డకు పాలిచ్చినప్పుడు మనస్ఫూర్తిగా సంతోషంగా పాలిస్తుంది ఏ తల్లి అయినా తన కన్నబిడ్డలకి, అలా ఒక తల్లి తన బిడ్డకు పాలిచ్చినప్పుడు ఎంత ఆనందపడుతుంటుందో ఒక సువార్థికుడు ఒక విశ్వాసికి సంఘములో వాక్యంలో పెంచుతూ ఉన్నప్పుడు ఆ వాక్యం అనే పాలు ఆ తల్లి భౌతికంగా పాలిచ్చి ఆనందపడుతూ ఉంటుంది. ఈ తల్లి లాంటి సువార్థికుడు వాక్యం అనే పాలిచ్చి బాధ్యతగా ఆ విశ్వాసి ఎదుగుతూ ఉంటే ఆనందపడుతూ ఉంటాడు. అందుకే చాలా మంది ఎదగలేక సంఘానికి రాని వారి పట్ల విశ్వాసులను చూసి సువార్థికుడు బాధపడుతూ ఉంటాడు, దుఃఖపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఏ వాక్యం అనే పాలు ఇవ్వాలని ఆశపడుతూ ఉంటారో, ఎవరైతే వాళ్ళు రాలేకపోతూ ఉంటారో, రాకుండా అనేక కారణాలు పెట్టుకుంటారో అందును బట్టి ఆ తల్లికి దుఃఖం, ఆ తల్లి పాత్ర పోషిస్తున్నటువంటి సువార్థికుడు దుఃఖపడుతూ ఉంటాడు. నిజంగా తల్లి పాలిచ్చి ఎంత ఆనందపడుతుందో మీకు వాక్యం అనే పాలిచ్చి పెంచే ఆ సువార్థికుడు కూడా ఆ వాక్యం అనే పాలలో పెంచుతూ ఉంటే అంతే ఆనందపడతాడండి. అది వాళ్ళకి తెలియకపోవచ్చు విశ్వాసులకి. అదే సమయంలో అక్కడ 12వ వచనం చూడండి, 11, 12 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం. తన రాజ్యమునకును మహిమకును మిమ్మను పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా అన్నాడు. అంటే ఒక తండ్రి ఎలా నడుచుకుంటాడు, అక్కడేమో తల్లి అన్నాడు, ఇక్కడ ఒక తండ్రి తన బిడ్డల విషయంలో ఏం చేస్తాడమ్మా? బిడ్డల అవసరాలన్నీ తీర్చేవాడు ఎవరు? తండ్రి. అవసరతలన్నీ తీర్చేవాడు. ఈ రోజు భూమి మీద ఉన్న నా తండ్రి నా ప్రతి అవసరత తీర్చాడండి. నా ప్రతి అవసరత నాకేం కావాలో చిన్నప్పటి నుంచి కూడా ప్రతి పిల్లవాళ్ళకి కూడా తండ్రులుగా ఉన్న వాళ్ళు ఆ పిల్లవాడికి ఏం కావాలి, ఏ సమయానికి ఏం కావాలి, ఎక్కడ చదివించాలి, ఏవి కొనాలి, ఏది వారికి అవసరం, ఎన్నో అవసరతలు తీర్చాడు ఈ తండ్రి. ఒక తండ్రిగా ఉన్న సువార్థికుడు బాధ్యత ఏంటంటే తన సంఘానికి వచ్చిన విశ్వాసులు కూడా తనొక తండ్రి, వయసును బట్టి చూడకండి, తనొక తండ్రి. ఆ తండ్రిగా నా బిడ్డలకు ఏ అవసరత ఉంది అంటే వాక్యం అనే ఆ అవసరత వాళ్ళు ఎంతగా మనం పెంచుతూ ఉంటామో ఆ వ్యక్తి జీవితం స్థిరంగా ఉంటాడు. ఈరోజు వాక్యము ఆ తండ్రి అందించకపోతే అవసరాలు భూమి మీద తండ్రి తీరుస్తున్నాడు అనేది ఎంత వాస్తవమో ఒక విశ్వాసి అవసరాలుగా తండ్రిగా నేను నా అవసరతలు నా బిడ్డలకు తీర్చాలి. వాళ్ళ అవసరతలు ఏముంటాయి? మహా అయితే వాళ్ళు ఎదుగుతూ ఉంటే, వాక్యములు ఎదుగుతూ ఉంటే, వాళ్ళ జీవితం మార్చుకుంటూ ఉంటే ఆ పిల్లలను చూసిన తండ్రి ఎంత ఆనందపడుతూ ఉంటాడో. నా బిడ్డలు బాగున్నారు, వాళ్ళ స్థితి బాగుంది, వాళ్ళ మాట తీరు బాగుంది, వాళ్ళ ప్రవర్తన బాగుంది, వాళ్ళ జీవితం దేవుళ్ళు ఎదుగుతున్న తీరు బాగుంది. అదంతా చూస్తూ ఉంటే ఈ తండ్రికి ఎంతో ఆనందం, ఒక సంఘాన్ని నడిపిస్తున్న సువార్థికుడికి ఎంతో ఆనందం. కాబట్టి ఒక తల్లిగా తండ్రిగా పౌలు గారు కొరింథీ పత్రికలో కూడా చూడండి ఒక పిల్లలుగా భావిస్తూ కొరింథీ సంఘంతో మాట్లాడుతూ 2వ కొరింథీ 6వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి. తర్వాత ఏమన్నారు చూడండి, మీరు నా పిల్లలని మీతో ఎలాగ చెప్పుచున్నాను అంటే కొరింథీ సంఘానికి రాస్తున్న ఉత్తరం పౌలు గారు రాస్తే ఎలా భావించి చెప్తున్నాడు పౌలు గారు? మీరు ఎలాంటి వాళ్ళు? నా పిల్లలు లాంటి వాళ్ళు. ఒక సువార్థికుడికి ఎప్పుడు విశ్వాసులు ఎలా ఉంటారంటే పిల్లలుగా భావించుకుని చెప్తున్నాడు. అంతేగాని సువార్థికుడి మీద చాలా మంది ఎలా ఉంటారంటే చదువుతాము, సువార్థికుడి జీవితంలో కఠినంగా మాట్లాడితే నచ్చదు. ఇంట్లో ఉన్న పిల్లలకి మనం కఠినంగా చెప్తాడు తండ్రి తల్లి ఎలా ఉండాలి, అరే ఇలా చేయొద్దు, ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలి, ఇలా మాట్లాడాలి,
ఇవి చూడకూడదు, అవి ఎక్కడికి వెళ్ళకూడదు, ఇలా చెప్తే కఠినంగా ఉంటది. ఒక సువార్థికుడి బాధ్యత, ఎందుకంటే నా పిల్లలు అనుకున్నారు కాబట్టి చెప్పగలడు. ఏంటి నాకు సంబంధం లేదంటే వదిలేవచ్చు, అమ్మా వదిలేవచ్చా? వాళ్ళు మన మాట వినకపోతే ఇంకెందుకు, నీ బ్రతుకు మీరు బ్రతకని వదిలేవచ్చు. కానీ నా పిల్లలు అనుకున్న ప్రతి సువార్థికుడు కూడా వారు నా పిల్లలు. పౌలు గారు తన పిల్లలు అనుకున్నారు కాబట్టి ఎంత బాధించినా, దుఃఖపెట్టినా, శ్రమ పెట్టినా వాళ్ళని పిల్లలుగా భావించి భరిస్తూ వాక్యాన్ని ప్రకటిస్తూనే ముందుకు వెళ్ళాడు. ఒక సువార్థికుడిగా ఎలా ఉన్న విశ్వాసుల పరిస్థితి తెలిసినా వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి ఎలా ఉండాలంటే, నా పిల్లలు, వాళ్ళు ఏం చేసినా ఇంట్లో నా పిల్లలు ఎలాగైతే తెలిసి తెలియక ప్రవర్తిస్తూ ఉంటారో, ఈరోజు సంఘానికి వచ్చిన విశ్వాసులు అందరికీ అన్ని తెలియాలని లేదు. కొన్నిసార్లు తెలిసి ప్రవర్తిస్తుంటారు, కొన్నిసార్లు సువార్థికుడు దుఃఖం కలిగించవచ్చు తండ్రికి, ఆ తల్లికి దుఃఖం పెట్టచ్చు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, అన్ని భరించుకొని నా పిల్లలు అనుకుంటాడు కాబట్టి వారిని దగ్గరికి తీసుకొని చేరదీస్తుంటాడు. ఇది సువార్థికుడి పరిస్థితి, అతని బాధ్యత. వారు నా పిల్లలు. చూసారా, తల్లి తండ్రి నా పిల్లలు అంటున్నాడు పౌలు గారు. ఇలాంటి సమయంలో ఒక తండ్రి తల్లి పిల్లలకు అమ్మ గద్దిస్తారా? ఇంట్లో పిల్లలు గద్దిస్తారా? గద్దిస్తారు. ప్రతి తల్లి తండ్రి గద్దించాలి కూడా. వీలైతే ఏం వాడమన్నాడు దేవుడు? బెత్తం వాడని వాడు కుమారునికి విరోధి అన్నాడు. మా పిల్లలు మేము ఎప్పుడు కొట్టలేదండి అంటే పొరపాటు అది. దేవుడు చెప్పిన మాట, బెత్తం వాడని వాడు తన కుమారునికి ఏమైనట్టు? తండ్రిగా నువ్వు శత్రువు అవుతావు. కానీ బెత్తమి గురించి కాదు, కానీ ఖచ్చితంగా ప్రతి తల్లి తండ్రి పిల్లల్ని గద్దిస్తారనేది ఎంత వాస్తవమో సంఘానికి వచ్చినటువంటి సువార్థికుడు విశ్వాసుల విషయంలో కూడా కొన్నిసార్లు మనం గద్దించాలి, ఖండించాలి. తిమోతి పత్రికలు అంటారు, 2 తిమోతి 3:16-17లో సువార్థికుడు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనాన్ని కూడా విశ్వాసుల విషయంలో ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పడానికి, నీతి యందు శిక్ష చేయడానికి అది ప్రయోజనకరం అన్నాడు. గద్దింపు లేనటువంటి పరిస్థితి ఎప్పుడు ఉండకూడదు. అమ్మా తల్లులు ఉన్నారు ఇక్కడ, చెల్లెళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు అనుకోండి, ఖచ్చితంగా అమ్మ బట్టలకి ఏముంటది? బట్టలు జాడిస్తారా మీరు? వాస్తవం కదా. జాడింపు లేకపోతే ఏదైనా బట్టలు ఉతుకుతారేంటి? ఎవరు అవుతారు? పప్పులో తాలింపు వేస్తారా? పప్పు తాలింపు అయిపోతే ఏముండదు? రుచి ఉండదు. నాన్న రుచి ఉంటుందా? తిందు. బట్టలకు జాడింపు ఎంత ముఖ్యమో, పప్పుకు తాలింపు ఎంత ముఖ్యమో, ఇది హాస్యాస్పదమైన ఒక విశ్వాసికి గద్దింపు అంత అవసరం. గద్దింపు మాట నిజంగా హృదయంలోకి వెళ్తేనే ఆ విశ్వాసంలో మార్పు అనేది వస్తుందండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం. ఇప్పుడు సువార్థికుడు ఒక తండ్రి తల్లి పాత్ర పోషిస్తూ ఉంటే, ఆ తండ్రి కొన్ని సమయాల్లో ఇంట్లో మనకు ఎలాగైతే భౌతికమైన తండ్రి గద్దిస్తాడో, ఆత్మీయ తండ్రి అయిన సువార్థికుడు కూడా సామెతల 3వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. తండ్రి తనకి ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. అమ్మ తండ్రి తనకి ఇష్టడైన కుమారుని ఏం చేస్తాడు? గద్దిస్తాడని దేవుడే చెప్తున్నాడు. అంటే తండ్రి తనకి ఇష్టంగా ఉంటే, పిల్లలంటే ఇష్టమే కాబట్టి వాళ్ళని ఏం చేస్తాం? పాడైపోతారని ఏం చేస్తారమ్మా? గద్దిస్తారు, కొడతాము, తిడతాము. అలాగని చెప్పి వాళ్ళు ఏమైనా మన శత్రువులా? విశ్వాసులు ఏమైనా శత్రువులా ఈ తండ్రికి? కాదు. ఒక తండ్రి నన్ను గద్దిస్తానంటే నా మీద ఇష్టం ఉండకపోతే ఎందుకు నాకు ఈ మాటలు చెప్తాడు? నేను బాగుండాలి, నేను మారాలి, నా బ్రతుకు మార్చుకోవాలి, అనేకులకు నేను దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నా బ్రతుకు ఉండాలనే నా తండ్రి అయిన సువార్థికుడు నన్ను గద్దిస్తాడు. అందుకే తండ్రి తనకి ఇష్టడైన కుమారుని ఎలాగైతే గద్దిస్తాడో గద్దిస్తాను నేను కూడా. ఎందుకంటే నా పిల్లలంటే నాకు ప్రాణం, నా పిల్లలంటే నాకు ఇష్టం. అలాంటి ఇష్టం ఉన్న చోట ఖచ్చితంగా ఏముంటది? గద్దింపు ఉంటది. అందుకే ప్రభు అంటాడు, నన్ను ప్రేమించు వారిని అందరినీ నేను గద్దించి శిక్షించుచున్నాను అంటాడండి ప్రకటన గ్రంథం 3:19లో. ఆయన ప్రేమించు వారిని అందరినీ కూడా గద్దించి శిక్షిస్తూ ఉంటాడట. మొట్టమొదటిగా ఏం చేస్తాడు? దేవుడు గద్దిస్తాడు. ఆ గద్దింపుకు లోపడకపోతే శిక్ష. రెండు, మొట్టమొదటిగా దేవుడు గద్దిస్తాడు, గద్దింపుకు లోపడకపోతే అప్పుడు శిక్ష. ఎందుకంటే గద్దింపుకు రాకపోతే శిక్షకైనా వస్తాడు కదా నా దగ్గరికి. ఏదో ఒకటి వాళ్ళు శిక్ష కలిగితే నా దగ్గరికి వస్తాడు కదా. కానీ గద్దింపుకు విషయంలో తండ్రికి ఏమంటున్నాడు? తండ్రి తనకి ఇష్టడైన కుమారుని గద్దిస్తాడు. ఈరోజు ఆత్మీయ తండ్రిగా ఉన్న సువార్థికులు ఎవరైనా బాధ్యత ఏంటంటే ఖచ్చితంగా గద్దించాలి. గద్దించలేనటువంటి సువార్థికుడు అసలు సువార్థికుడే కాదు. ఎందుకు కాదు అనేది ధైర్యంగా నేను చెప్పగలను అంటే, పేతురు అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో, మీకు తెలుసు అందరికీ కూడా వింటారు సోదరులు సువార్థికుల ద్వారా, అపోస్తలుల 2వ అధ్యాయంలో వాక్యం ప్రకటిస్తుంటే సుమారు 17 దేశాల వాళ్ళు ఉంటారు అక్కడ. ఆ 17 దేశాల వాళ్ళకి పేతురు ప్రకటిస్తుంటే కొంతమంది సుమారు 3,000 మంది అన్న మాట ఏంటంటే, వాళ్ళ హృదయంలో నొచ్చుకుని అని ఉంటుంది. అక్కడ ఫుట్ నోట్ లో ఉంటది, పొడవబడి అని ఉంటది. అమ్మ
నొచ్చుకొని ఫుట్ నోట్ లో పొడవబడి. అంటే పేతురు గారి మాటలు అక్కడున్న వాళ్ళకి ఏమయ్యాయి? పొడిచాడా? వాస్తవానికి భౌతికంగా పొడవలే, వాక్యం ద్వారా గుచ్చబడ్డాయి. ఎప్పుడైతే గుచ్చారో, గద్దించాడో 3,000 మంది ఆ రోజు రక్షణ, సుమారుగా ఇంచుమించు 3,000 మంది బాప్టిజం పొందుకున్నారు. అంటే వాళ్ళ జీవితాలు మారాయమ్మా. ఈరోజు సువార్థికుడు గద్దిస్తున్నాడంటే గద్దించాలి, బాధ్యత. గద్దిస్తున్నప్పుడు ఒక తండ్రి తల్లి ఇంట్లో ఎలాగైతే గద్దిస్తున్నారో, నా తండ్రి కూడా నన్ను గద్దిస్తున్నాడు, నా మంచి కోసమే, నా మేలు కోసమే అని మనం గమనించాలి. కాబట్టి గద్దింపును స్వీకరించే మనస్తత్వం మనకు ఉండాలి. అందుకే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో తండ్రులారా అంటాడు. ఎఫెసీ 6:4లో తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అంటాడండి. తండ్రులారా అంటాడు. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క బోధలోను శిక్షలోను ఏం చేయాలి? పిల్లల్ని పెంచాలి. ఈరోజు సంఘానికి వచ్చిన విశ్వాసులందరూ నాకు నిజంగా పిల్లలైతే, అలాంటి పిల్లలకు ఒక సువార్థికుడు తండ్రి అయితే, ఆ తండ్రిగా ఉన్న సువార్థికుడు తన పిల్లలుగా భావించిన విశ్వాసులకు ప్రభు యొక్క బోధలోను శిక్షలోను ఏం చేయాలి? పెంచాలి. అది సువార్థికుని బాధ్యత. తల్లిగా తండ్రిగా గద్దించు, ఖండించు, బుద్ధి చెప్పు. ఏదైనా నా పిల్లలు మిమ్మల్ని ఇష్టపడతారు కాబట్టి గద్దిస్తారండి. అందుకే ఎప్పుడు నన్ను టార్గెట్ చేశారు, నా గురించే వాక్యం చెప్పారు అన్న భావన నీకు ఎప్పుడు అనిపించినా, అయితే నీకు వాక్యం గుచ్చబడింది. ఆ గుచ్చబడిన వాక్యం బట్టి మనం మారాలని దేవుడు ఈ రోజున ఆ మాటలు మాట్లాడుతున్నారు. ఎప్పుడు అలా ఆలోచించాలి. నా మంచి కోసమే దేవుడు ఈ రోజున మాట్లాడాడు నా తండ్రి ద్వారా. ఈ మాటలు అందకపోతే నా జీవితంలో ఏముంది చెప్పండి. అందుకే గద్దింపు మాటలు స్వీకరించాలి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనములో మీరు చూస్తే, గద్దింపునకు, సామెతలు 10:17లో గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును అని ఉంటుంది. ఇప్పుడు గద్దింపుకు లోబడితే బాగుపడతాడు, గద్దింపు మాటకు లోబడకపోతే ఏమవుతాడు? త్రోవ తప్పిపోతాడు. గద్దింపు మాటకు లోబడితే త్రోవలో ఉంటాడు, ఒక మంచి మార్గంలో వెళ్తావు. అందుకే ఎప్పుడు ఎవరు గద్దించినా, ఇంట్లో మీ అమ్మ నాన్న గారు గద్దించినా, స్థానిక సంఘంలో తండ్రిగా ఉన్న సువార్థికుడు గద్దించినా, తిరుగుబాటు చేసే వాళ్ళు ఉంటారు అనేక మంది. కానీ ఆ గద్దింపు మాట నా కోసమే మాట్లాడారని, నా మేలు కోసమే నువ్వు అనుకుంటే నువ్వు త్రోవ తప్పిపోకుండా ఉంటావు. లేదు, నువ్వు తిరుగుబాటు చేసి మాట్లాడితే, గద్దింపునకు లోబడకపోతే వాడు ఏమవుతారు? త్రోవ తప్పిపోతారు. అలాంటి తప్పిపోయిన వారిగా మనం ఉండకూడదు. కాబట్టి మొట్టమొదటిగా సువార్థికుని బాధ్యత ఏంటంటే, ఆయన ఒక తల్లి, ఒక తండ్రి. ఆ తల్లి తండ్రి, ఈ భూమి మీద ఉన్న తల్లిదండ్రులు ఎలాగైతే మమ్మల్ని గద్దిస్తారో, ఆ గద్దింపుకి ఎలాగైతే పిల్లలుగా మీరు లోబడతారో, ఒక తండ్రిగా తల్లిగా స్థానిక సంఘంలో సువార్థికుడు విశ్వాసులుగా మమ్మల్ని గద్దించాలి. ఆ గద్దింపు మాటకు నేను కూడా లోబడతాను, నా జీవితం మార్పు చేసుకుంటాను అన్న ఉద్దేశం మనకు ఉండాలి. రెండోది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, సువార్థికుని బాధ్యత చెప్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదువుతాను. 11 చూడండి. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. మనందరము ఇప్పుడు సేవకులు ఒక్కరే ఎదగాల, సేవకులతో పాటు విశ్వాసులు కూడా ఎదగాల. ఇప్పుడు అందరూ విశ్వాస విషయంలోనూ ఏమన్నాడు చూడండి, దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అన్నాడు. అంటే క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. ఇప్పుడు యేసు ప్రభు ఒక సంపూర్ణత సాధించే మన కళ్ళ ముందు ఉన్నారు ఒక మాదిరిగా. ఇప్పుడు యేసు ప్రభు యొక్క సంపూర్ణతలోకి మనందరి జీవితాల్లో కూడా నేను ఎదగాలి. క్రీస్తు కలిగిన, మీరందరూ చూడండి, క్రీస్తు యేసు కలిగిన మనసు మీరును కలిగి ఉండు అంటాడు ఫిలిప్పీ పత్రికలో. అంటే క్రీస్తు యేసుకి ఏ మనసు ఉందో ఆ మనసు కలగాలి, నేను పొందుకోవాలి అంటే సంఘానికి రావాలా వద్దా? సంఘానికి వస్తేనే కదా దేవుని మాటలు తెలిసేది, క్రీస్తు సారూప్యంలోకి ఎదిగేది. ఇప్పుడు క్రీస్తు ప్రభు సారూప్యంలోకి ఎదిగేవలసిన బాధ్యత ఎవరిది అంటే సువార్థికుడిది. ఆయన సంఘాన్ని క్రీస్తులోకి సంపూర్ణంగా ప్రతి విశ్వాసాన్ని నడిపించగలగాలి. నేను పొందుకున్న జ్ఞానం, నేను పొందుకున్న విశ్వాసం, ఒక సువార్థికుడికి దేవుని పట్ల, క్రీస్తు ప్రభు పట్ల ఎంత విశ్వాసం ఉందో ఆ విశ్వాస పరిధి విశ్వాసులు కూడా ఎదగాలి. మత్తయి సువార్త 5:48 మీరు తర్వాత చూడండి. మత్తయి సువార్త 5:48, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండు అంటాడు. అంటే మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, ఆయన సంపూర్ణుడు.
ఈ భూమి మీద ఉన్న ప్రతి విశ్వాసి కూడా ఎలా ఉండాలని ఆయన కోరుతున్నాడంటే మనం కూడా పరిపూర్ణంగా ఉండాలి. క్రీస్తుకు కలిగిన సంపూర్ణత, క్రీస్తుకు కలిగిన పరిపూర్ణతకు సమానంగా నేను ఎదగాలి. ఎవరైనా ఎదిగిన వాళ్ళు ఉన్నారా? ఇదేదో మాట వరుసకు చెప్పింది కాదమ్మా. ఎదిగిన వాళ్ళు. స్టెఫన్ ఎదిగాడా అమ్మా? స్టెఫన్ రాళ్లతో కొట్టి చంపేస్తుంటే యేసు ప్రభు సిలువలో పలికిన మాట, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించడు. ఆయన దేవుని కుమారుడు కాబట్టి చెప్పాడండి అని మీరంటే, ఆయన దేవుని కుమారుడు కాబట్టి చెప్పగలిగాడు యేసు ప్రభు. మరి స్టెఫన్ రాళ్లతో కొట్టినప్పుడు అపోస్తలుల గారి 7వ అధ్యాయం చివరిలో మరి రాళ్లతో కొట్టినప్పుడు ఆయన అంటాడు, ప్రభువా ఈ పాపము వారి మీద మోపొద్దు అంటాడు. ఎదిగాడా? క్రీస్తు కలిగిన సంపూర్ణతకు ఎదిగాడా? ఎదిగాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును, అంటే ఆయన ఎలా ఉన్నాడు, ఆయన స్టేటస్ యేసు ప్రభుని పోలి నడుచుకున్నట్టుగా చెప్తున్నారు. అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు అంటే క్రీస్తు కలిగిన సంపూర్ణత పౌలు గారు ఎదిగారా? ఎదిగారు. స్టెఫను ఎదిగారు. అంటే వారి జీవితం చూస్తున్న మనకి ఏమర్థం అవ్వాలంటే ఖచ్చితంగా సువార్తికిన బాధ్యత ప్రతి విశ్వాసి కూడా క్రీస్తు కలిగిన సంపూర్ణతకు ఎదగలగాలి. ఆ సంపూర్ణత ఎదగాలంటే ఆ బాధ్యత ఎవరి మీద ఆధారపడి ఉంది? సువార్తికుడు. ఆయన చేస్తాడు. ఒకవేళ మీరు రాకపోతే, మీరు ఆ మాటలకు స్పందించకపోతే, ఆయన ఎంత ప్రకటించినా మీరేమి చేయకపోతే మనం మారలేము. ఒక సువార్తికుడు నా బాధ్యత నేను ప్రకటిస్తాను. వాళ్ళు ఎంతగా సంఘంకి వచ్చి ఆ మాటలు వినియోగించుకుంటారో అప్పుడు క్రీస్తు కలిగిన సంపూర్ణతకు పెరిగే అవకాశం ఉంటుంది. సంఘానికి రాకుండా, ప్రార్థనకు సంబంధం లేకుండా, ఆరాధనకి సంబంధం లేకుండా, అసలు సంఘముతోనే సంబంధం లేకపోతే ఇంకెక్కడ క్రీస్తుకు కలిగిన సంపూర్ణత? సువార్తికుడిగా తన బాధ్యత కొనసాగించిన విశ్వాసం నుంచి వాళ్ళ యొక్క ఆలోచన నేను ఎదగాలి అన్న భావన రాకపోతే సువార్తికుడు కూడా ఏమీ చేయలేడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, క్షమించండి, గలతీ పత్రిక 4వ అధ్యాయం 3వదిగా సువార్తికుని బాధ్యత విషయంలో గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదాం. గలతీ 4:19లో, నా పిల్లలారా, చూడండి ఎప్పుడు చూసిన ఇలాగే పిలుస్తుంటాడండి పౌలు. అంటే ఏ సంఘాన్ని మీరు గమనించండి. అంటే పిల్లలు. ఎందుకు పిల్లలంటే భౌతికంగా పిల్లలు కాకపోయినా ఆత్మ సంబంధంగా తను నడిపిస్తున్న వాళ్ళందరూ కూడా సువార్తికుడు ఎలా ఉంటారు? పిల్లలే. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన. అంటే ఒక సేవకుడికి విశ్వాస విషయంలో ఏం కలుగుతుంది ఇక్కడ? అమ్మ ఏ వేదన? ప్రసవ వేదన. ప్రసవ వేదన వాస్తవానికి ఎవరికి కలుగుతుంది? తల్లులకి, చెల్లెలకి, అక్కలకి. అంటే ప్రసవ వేదనతో పోల్చాడంటే ఒక తల్లి ప్రసవ వేదన పడితే సుమారుగా 16 నుంచి 20 ఎముకలు ఇరిగిపోయినట్టు ఉంటుందటమ్మా. ఆ తల్లి బాధ మనం వర్ణించలే, మగవాళ్ళకి తెలియకపోవచ్చు. సుమారు నుంచి 16 నుంచి 20 ఎముకలు ఇరిగిపోతే ఎంత బాధ కలుగుతుందో ప్రసవ వేదన సమయంలో ఆ తల్లికి అంత బాధ కలుగుతుందట. ఈ రోజు ఆ బాధను ఒక సువార్తికుడితో పోల్చాడు. అంటే సువార్తికుడు కూడా మనం రాకపోతే, సంఘానికి మీరు రాకపోతే ఎప్పుడైనా ఆయన ఎంత బాధపడతారో ఎవరైనా ఆలోచించారా? అరే ఎంత ప్రకటించినా, ఎంత వాక్యం చెప్పాలని ఆశపడుతున్నా, వారి కుటుంబాలు బాగుండాలి, భార్యాభర్తలు బాగుండాలి, వారి పిల్లలు బాగుండాలి, ఎంత ఆశపడుతున్నా వాళ్ళు రాకపోయేసరికి సువార్తికుడిగా ఎంతో బాధ. బయటికి చెప్పలేరు. కానీ ఆ ప్రసవ వేదనతో పోల్చాడండి. పౌలు గారికి ఇప్పుడు ఏముందంటే గలతీ సంఘాన్ని చూశాడు, మీ నిమిత్తము నాకు ప్రసవ వేదన కలుగుతుంది అన్నాడు. ఆలోచించండి, ఒక సువార్తికుడు అంత వేదన, ప్రసవ వేదన కనేటప్పుడట వాస్తవానికి మన శరీరం నొప్పినేటమా బాధ. శరీరానికి బాధ ఉంటుందా ఉండదమ్మా? ఆ బాధట ఆ సమయంలో ప్రసవ వేదన కలిగే తల్లికట 57 డెసిబెల్స్ లో కొలుస్తారు దాన్ని. 57కి వెళ్ళిపోద్దట. వాస్తవానికి మన శరీరం ఎంత బాధను తట్టుకోగలదంటే 45 డెసిబెల్స్ మాత్రమే. అంటే ఆ నొప్పిని పరిమాణంలో కొలిచేది డెసిబెల్స్ లో. ఆ డెసిబెల్స్ లో ఒక శరీరం ఎంతవరకు నొప్పిని తట్టుకోగలదంటే 45 వరకే. కానీ ప్రసవ వేదన సమయంలో ఆ తల్లికి ఎంతకి వెళ్ళిపోతుంది? 57. మీరే ఆలోచించండి. 45 దాటితే నేను తట్టుకోలేమన్నమాట. 45 వరకే తట్టుకోగలం. 57కి వెళ్ళిపోతుంది తల్లికి. ఈ భూమి మీద ఈ తల్లి ఎంత ప్రసవ వేదన పడుతుందో, అంత నొప్పికి కారణమవుతుందో ఒక సువార్తికుడితో పోల్చి ఆ తల్లి ప్రసవ వేదన పడుతుంది భూమి మీద. ఒక సువార్తికుడికి వేదన, ఎంత వేదన పడుతుంటాడో విశ్వాసులు రాకపోతే, మాటలు వినకపోతే, ఎంతో కట్టాలి, బాగు చేయాలి అని ఆనందపడాలి వాళ్ళు చూసి అనుకుంటాడు ఏ సువార్తికుడైనా. అమ్మ పిల్లలు నాకన్నా నా పిల్లలు బాగుండాలని కోరుకుంటారమ్మా ఎవరైనా? కాదా? నేను బాగుండాలంటారా? నేను ఏ స్థితిలో ఉన్నా నాకన్నా నా పిల్లలు బాగుండాలని కోరుకుంటారు ఏ తల్లైనా తండ్రైనా. నాకు తెలిసి ఒక సువార్తికుడిగా నా పిల్లలు కూడా
బాగుండాలి అని కోరుకోవడం తప్ప, అలా మీరు బాగుండాలంటే క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడాలి. ఆ స్వరూపం ఏర్పడడానికి ఎంత కష్టపడతారో, మనం సపోర్ట్ చేయకపోతే, మనమే సహకరించకపోతే, మనమే వెళ్ళి కూర్చోకపోతే మనకి బాగోదు, మన కుటుంబాలు బాగోవు. ఒక రకంగా ఎంత కష్టం వెనక మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే ఉద్దేశం, క్రీస్తు కలిగిన సంపూర్ణత. ఆయనకు కలిగిన సంపూర్ణతకు మనం కూడా ఎదగాలి. క్రీస్తు కలిగిన మనసుకు నేను ఎదగాలి. మరి ముఖ్యంగా క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడాలంటున్నాడు. ఒక సేవకుడికి ఉన్నటువంటి అది బాధ్యత. కొలస్సీ పత్రిక ఒక్కసారి, కొలస్సీలకు రాసిన పత్రిక 1:28 కూడా చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1:28, కొలస్సీ 1వ అధ్యాయం 28వ వచనంలో, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము, అంటే తనతో కలుపుకున్నాడు పౌలు గారు, ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటిస్తున్నాం. ఈ రోజు ఇంత ప్రకటిస్తున్నామంటే కారణం ఒకటే, ప్రతి మనిషిని కూడా ఒక రోజున నిలవబెట్టాలి. ఈరోజు సహోదరుడు సహోదరి ప్రతి ఒక్కరు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడమా? నిలబడేటప్పుడు మిమ్మల్ని నడిపించింది ఎవరు? నాయకుడు బాధ్యత, లెక్క చెప్పుకోవాలి, లెక్క చెప్పాలి. అంటే ఒకటే సువార్తికుడికి బాధ్యత, ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా క్రీస్తునందు ఏమన్నాడు చూడండి, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలి. అంతే. ఆయన ఎదుట ఒక రోజున క్రీస్తు రాకడ ముందొచ్చిన, మన పోకడ ముందు జరిగిన క్రీస్తు రాకడలో నిలబడాలి అంటే నిన్ను నిలబెట్టాలని ప్రసవ వేదన ఇతనికి కలుగుతుంటుంది, ఈ తండ్రికి కలుగుతుంది, ఈ సువార్తికుడికి వేదన. ఎందుకంటే మీరందరూ కూడా క్రీస్తు దగ్గరికి వెళ్ళేసరికి పరిపూర్ణంగా ఉండాలి. పరలోకం నన్ను నమ్ముకున్న సంఘం కూడా వెళ్ళాలి, నేను వెళ్ళాలి, నన్ను నమ్ముకున్న సంఘం, నన్ను నమ్ముకున్న పిల్లలు కూడా నా దగ్గరికి రావాలి. ఇప్పుడు తల్లి తండ్రి పరలోకం వెళ్ళి పిల్లలు నరకానికి వెళ్తే ఏం బాగుంటుందమ్మా? ఎంత బాధ ఆ తల్లిదండ్రులకి. తల్లిదండ్రులు ఏమో పరలోకం వెళ్ళి పిల్లలు నరకానికి వెళ్తే. ఈరోజు ఒక తండ్రి తల్లి పాత్రను పోషించిన సువార్తికుడు నేను మాత్రమే కాదు, నన్ను నమ్ముకున్న విశ్వాసులైన నా పిల్లలు క్రీస్తు ఎదుట నిలబడాలి. ఒక రోజున ఆ నిలవబడే సమయానికి వారు కూడా సంపూర్ణులుగా ఉండాలి, వారు ఆ పరలోకాన్ని పొందుకోవాలి. అందుకోసం వారి నిమిత్తం నేను ప్రసవ వేదన వచ్చినా పర్వాలేదు, నాకెంత నొప్పి కలిగినా పర్వాలేదు, ఎంత నేను ప్రయాసపడినా పర్వాలేదు, వారిని బాగు చేయాలి, వాక్యంలో పెంచాలి, పోషించాలి. ఎందుకంటే వాళ్ళు నా పిల్లలు. అది ఒక సువార్తికుడి బాధ్యత, ఒక సువార్తికుడి బాధ్యత. మరొక మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేసి తిని. అమ్మ, కన్యక ఎవరు? సంఘం. సంఘం ఎవరితో పోల్చారు? కన్యక. ఒక పవిత్రురాలైన కన్యక సంఘం. ఒక్కడే పురుషుడు ఎవరు? యేసు ప్రభు వారు. ఇప్పుడు యేసు ప్రభు భర్తగా సంఘమంతా తన భార్యగా ఆలోచిస్తూ ఉంటే, ఇప్పుడు ఈ కన్యక అయినటువంటి ఈ సంఘం యేసు ప్రభు దృష్టిలో ఎలా ఉండాలి? ఒక పవిత్రతగా ఉండాలి, ఒక పవిత్రంగా ఉండాలి. ఒక భర్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక కన్యకనే కదా మేము వివాహం చేసుకుంటాం. ఒక కన్యక అంటే ఎంత పవిత్రతతో ఒక భర్త చేతిలో ఒక భార్యగా తను వెళ్ళబోతుంది అంటే, భార్యగా తన పవిత్రతను మనం కాపాడుకోవాలి. ఒక భార్యకున్న పవిత్రత ఎంతగా కాపాడుకుని ఆ భర్త దగ్గరికి వెళ్ళాలి. ఇది ఎంత వాస్తవమో ఈరోజు సంఘాన్ని ఎలా ఉన్నాడంటే, సంఘము కూడా పవిత్రమైన కన్యకగా ఆ ఒక్కడే పురుషునికి సమర్పించబడాలి. మరి సంఘం అంతా కూడా పవిత్రంగా ఉండవలసిన బాధ్యత మళ్ళా సువార్తికుడిదే. సువార్తికుడి బాధ్యత నా దగ్గరికి వచ్చిన సంఘం, దేవుడు అప్పగించిన ఈ సంఘం ఒక పవిత్రత కలిగిన సంఘంగా, ఒక్కడే పురుషునికి ప్రదానం చేయమన్న సంఘంగా అప్పగించాలి. మరి సంఘం అంతా పవిత్రత కలిగి ఉండాలి అంటే ఏం చేయాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఒక సంఘాన్ని పవిత్రమైన సంఘంగా నిలబెట్టేది దేవుని వాక్యమే. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25, 27 కలిపి ఉన్నాయి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అటుది మరేదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకున్నానని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని, ఆ మాట చూడండి, పవిత్ర
ఇప్పుడు పవిత్ర గల కన్యకగా అప్పగించమన్నాడు. ఇప్పుడు సంఘము పవిత్ర గల కన్యకగా అప్పగించబడాలి అంటే వాక్యము చేత ఎప్పుడు సంఘము పవిత్రపరచబడుతుంది. కేవలం వాక్యము ద్వారా మాత్రమే. అంటే సంఘానికి అంటూ ఏం అందుతూ ఉండాలి? ఇప్పుడు అది అందాలంటే మీరు కూడా వస్తూ ఉండాలి. ఒక పవిత్రమైన కన్యకగా ప్రభువుకు సమర్పించబడాలి. ఇది సువార్థికుడి బాధ్యత. సువార్థికుడి బాధ్యత. చివరిగా మరొక బాధ్యత చెప్పి నేను సంఘం దగ్గరికి వెళ్తాను. సంఘస్థులు ఎలా ఉండాలి ఆయన పట్ల కూడా కొన్ని భావనలు నేర్చుకోవాలి మనం. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక. ఒక సంఘాన్ని సత్యానికి సంబంధంగా తీర్చిదిద్దేది సువార్థికుడే. మొదటి తిమోతి 3:15. మొదటి తిమోతి 3:15. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభము అన్నాడమ్మా. అమ్మా, సంఘం ఎలా ఉండాలి? సత్యానికి స్తంభముగా ఉండాలి. సత్యము అనగా ఆయన వాక్యమే సత్యం. ఇప్పుడు ఏ సంఘం అయితే వాక్యానుసారంగా నడుస్తూ ఉందో ఆ సంఘాన్ని చూసిన దేవుడు ఆ బాధ్యత నిజంగా సువార్తికి నెరవేర్చాడండి. ఆ బాధ్యత సువార్తికి నెరవేర్చాడు. ఎందుకు? సత్యాన్ని బట్టి నడవబడాలి. ఈ లోకంలో సంఘానికి వచ్చిన చాలా మంది విశ్వాసులు ఎలా ఉంటారంటే ముహూర్తాలు చూసిన వాళ్ళు ఉన్నారండి. ఉన్నారు. మంచి రోజులు చూసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ముహూర్తాలు చూసి సువార్తికులకు ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు. అన్ని చేసుకుని వచ్చి ఆలోచించండి. విశ్వాసులుగా మన అంత బలహీనంగా ఉంటే ఈరోజు రీసెంట్ గా నాకు చేసిన వాళ్ళు ఉన్నారు. అందుకే ధైర్యంగా నేను చెప్పగలను. వాళ్ళన్నీ చూసుకుని వచ్చి ఫోన్ చేయమంటే అలాంటి పరిస్థితి ఎంత చూడండి, ఎంత దౌర్భాగ్యం కాకపోతేను. అది సత్యానికి స్తంభమా? అది సత్యానికి స్తంభమా? వాక్యానుసారం నడిచే సంఘాన్ని సత్యానికి ఒక స్తంభంగా ఉండాలి. ఈరోజు శంకరం ప్రాంతంలో ఈ సంఘం ఒక సత్యానికి స్తంభముగా వాక్యానుసారమైన సంఘంగా దేవుడు చూడాలి. దేవుడు చూడాలి. వాస్తవానికి లోకంలో ఏమైనా ఉన్నాయి ఇవన్నీ? యాకోబులో మంత్రం లేదు, ఇశ్రాయేల్లో శకునం లేదు, ఏది లేదు. దేనికి భయపడవసరం లే. ఒక సత్యానికి స్తంభంగా మన కుటుంబాలు సవార్థికుడి విషయంలో, ఆయన పెడుతున్న బాధ్యత విషయంలో మన సంఘాలు కూడా, మన విశ్వాసాలు కూడా అలా ఎదగాలి తప్ప ఇంకా లోకంలో ఉన్న ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, విధి విధానాలు అవంతా తీసుకుని ఇక్కడికి రాకూడదు. వీలైతే మనమే సంఘముగా మనమే ప్రభావితం చేయాలి తప్ప లోకము సంఘాన్ని ప్రభావితం చేసే వాళ్ళు ఉన్నారు ఈ రోజున. అలాంటి వాళ్ళ వల్ల సువార్థికుడు ఎంత కష్టపడినా, దేవుడు సత్యానికి స్తంభంగా మార్చాలని ఎంత ప్రయాసపడినా చాలా మంది మారడం లేదు. అది కష్టం, అది నష్టం. ఇది సువార్థికుడి విషయంలో. ఈరోజు సంఘానికి సువార్థికుడికి మధ్య గల సంబంధం, ఒక సంఘానికి సువార్థికుడికి మధ్య గల సంబంధం. సువార్థికుడిగా ఆయన బాధ్యతలు ఎలా ఉండాలో మీకు తెలియజేశాను. ఇప్పుడు సంఘముగా, విశ్వాసులుగా మనం ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి చూడండి. విశ్వాసులు సంఘం పట్ల, సంఘం విషయంలో, సువార్థికుడి విషయంలో ఎటువంటి బాధ్యత కలిగి ఉండాలి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. సంఘం అంటే ఏంటో తెలుసుకున్నాం. సంఘంలో సువార్థికుడు దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంకల్పాన్ని బట్టి దేవుడు ఏర్పాటు చేసిన వాడు. ఆ సువార్థికుడు ఉన్న బాధ్యతలు, ఆ సువార్థికుడి విషయంలో మనం ఎలా సహకరించాలో కొన్ని మాటలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు విశ్వాసులుగా ఆ సువార్థికుడి స్థానంలో ఒక విశ్వాసి ఎలా ఉన్నారు? ఆయన ఎలా ఉంచారు మీరు? ఒక సువార్థికుడికి ఇచ్చిన స్థానం ఏంటో ఒకసారి చూడండి. 2 కొరింథీ 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 2వ వచనం. మమ్మను మీ హృదయములలో చేర్చుకునుడి, మేమెవరికి అన్యాయము, ఎవరిని చెరపలేదు, ఎవరిని ఏమైనా చేస్తారా? సువార్థికుడు మీరందరూ బాగుండాలి. మేము కష్టపడినా, మేము నష్టపోయినా, నా పిల్లలు లేదా మా కుటుంబంగా భావించిన మీరు బాగుండాలి. ఎవరినైనా చెరిపాలని చెప్తారా? ఎవరు చెరిపోకూడదు. చూడండి, అక్కడ మేము ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని చెరపలేదు, ఎవరిని మోసము చేయలేదండి. సువార్థికుడు ఎప్పుడు చేయడు. ఇప్పుడు అలాంటి సువార్థికుడిని పౌలు గారు అంటున్నాయి, ఎక్కడ చేర్చుకోమన్నాడు? మమ్మను మీ హృదయములలో చేర్చుకోండి. సువార్థికుడి స్థానం ఒక విశ్వాసికి ఎక్కడ ఉండాలి? ఉందంటారా? వాస్తవం ఆలోచిద్దాం. ఉందంటారా? ఒక భార్య భర్త మాట్లాడుకుంటుంటారు. భర్త అంటుంటాడు, నేను నీ గుండెల్లో ఉండాలి, నా స్థానం నీ గుండెల్లో. అలాగే భార్య స్థానం భర్తగా నా గుండెల్లో నేను దాచుకుంటాను అంటాడు. మంచిదే. ఒక భార్యని నా గుండెల్లో దాచిపెట్టుకుంటాను, చూసుకుంటానంటే మంచిదే.
ఒక భర్త అంటుంది, ఒక భర్త అంటున్నాడు భార్యని, ఒక భార్య అంటుంది భర్త విషయంలో. మంచిది, ఎందుకంటే గుండెల్లో దాచిపెట్టుకోవడం కన్నా కారణం చూసుకోవడానికి అంతకన్నా ప్రేమ ఏముంది. ఈరోజు సువార్థికుడు ఎక్కడ ఉండాలంటే మన హృదయాల్లో ఉండాలంటున్నాడు. చూడండి, గుండెల్లో దాచిపెట్టుకోవాల్సింది ఎవరిని? సువార్థికుడిని. ఈ రోజు ఆ స్థానం ఉందమ్మా. సువార్థికుడిని చులకనగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సువార్థికుడు అంటే వేలాకోలం, సువార్థికుడు అంటే చాలా చులకన, హేళన, అపహాస్యం చేస్తుంటారు కొంతమంది. ఆలోచించండి, పౌలు గారు అంటున్నాడు, మిమ్మల్ని నడిపించింది ఎవరు? మిమ్మల్ని ఇంతవరకు క్షేమాభివృద్ధి చెందుతూ మన ఆత్మీయ జీవితంలో ఇంతగా నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే, ఈ రోజు నా పరిస్థితి ఇంత బాగుంది అంటే, నా ఆత్మీయ స్థితి బాగుండడానికి కారణం ఆయనే కదా, ఆ తండ్రే కదా. ఈరోజు పిల్లలు కూడా ఎదిగిన తర్వాత ఏమంటారు చూడండి, యెషయా గ్రంథంలో అంటాడు కదా, మొదటి అధ్యాయంలో అంటాడు, పిల్లలు పెద్దోళ్ళు అయ్యారట, ఇప్పుడు తండ్రి మీద ఏం చేస్తున్నారట? పిల్లలు పెంచి గొప్పవారిగా చేశాను, నా పిల్లలు నా మీద. ఆ రోజు ఇశ్రాయేలు పరిస్థితి నిజంగా పెంచి పోషించి ఐగుప్తులో బానిసత్వంలో విడిచిపెట్టకుండా ఐగుప్తు బానిసత్వం నుంచి కానాన్లో ప్రవేశపెట్టాడు కదా దేవుడు, ఆ తండ్రి పెట్టాడు. మీరు అక్కడ కాదు బానిసత్వం, అందులో కాదు, మీరు పాలు తేలిన ప్రపంచ దేశంలో. నిజమే, ఈరోజు కళ్ళ ముందు పిల్లలు పెరిగి తిరుగుబాటు చేస్తున్నారండి. ఈరోజు సువార్థికుడికి ఎదురు మాట చెప్పడం అంటే, సువార్థికుడు ఎంత కష్టపడి చేస్తున్న నా ఆత్మీయ జీవితం కోసం నన్ను నిజంగా ఒక కుమార్తెగా భావించి ఆయన చెప్తూ ఉంటే, నిజంగా నాకు అనిపించింది ఏంటంటే, నా సువార్థికుడు నేను గుండెల్లో పెట్టుకుని దాచుకోవాలి. నా సువార్థికుడు ఉండాల్సిన స్థానం నా హృదయంలో. అఫ్ కోర్స్ నీ భార్య ఉండొచ్చు నీ హృదయంలో, నీ పిల్లలు ఉండొచ్చు, కానీ నీ భార్య పిల్లలతో పాటు నీ సువార్థికుడు ఉండవలసిన స్థానం గుండెల్లో. కానీ అంతగా మనం ప్రేమించలేమండి, చాలా క్యాజువల్ గా మాట్లాడుతుంటాం, వస్తేనా వస్తాం లేకపోతే లేదు. ఒక వ్యక్తిగా ఎప్పుడు చూడకండి, ఎందుకంటే ఈ లోకంలో భౌతిక తండ్రి కన్నా ఆత్మీయ తండ్రి చాలా విలువ ఎక్కువ. భౌతిక తండ్రి నీ భౌతిక అవసరాలు మాత్రమే తీర్చగలడు. ఈ భౌతిక అవసరాలు కేవలం భూమి మీద ఉన్నంత వరకేనమ్మా పరలోకం చేరుస్తాయి అంటారా? చేర్చవే. ఒక భౌతికమైన తండ్రి గొప్పవాడే, నేను తక్కువ చేసి మాట్లాడలే. ఈ భౌతికమైన తండ్రి నా అవసరతలన్నీ తీర్చాడు, అందుకోసం నేను విలువిస్తాను. కానీ ఆత్మలకు తండ్రి దేవుడైతే ఆ ఆత్మలను కాపాడుతున్న ఒక బాధ్యత సువార్థికుడికి ఇస్తే, ఆ సువార్థికుడు ఆత్మను నడిపిస్తూ ఉంటే ఒక తండ్రి స్థితిలో, ఒక తండ్రి హోదాలో, ఆ తండ్రికి నేను ఎక్కడ చేర్చుకోవాలి? ఆ తండ్రికి నేను ఏ స్థానం ఇస్తున్నాను ఈ రోజున? ఎంతమంది ఆలోచిస్తున్నారు చూడండి. అందుకే సువార్థికుడు ఉండవలసిన పరిస్థితి, స్థానము హృదయంలో ఉండాలి. అప్పుడు ఒక మాట అనడానికి ఇష్టపడం, ఎగతాళిగా మాట్లాడడం, చులకనగా మాట్లాడడం. ఈరోజు ఆ స్థానం సువార్థికుడు లేడు కాబట్టి మనకు చులకనైపోయాడు, మనకి హేళన చేస్తున్నాం. నిజంగా నీ ఆత్మీయ పరిస్థితిని బట్టి ఈ భౌతిక తండ్రికి ఇచ్చిన విలువ కంటే నా ఆత్మీయ తండ్రికి నేను విలువ ఇవ్వాలి. ఆత్మీయంగా నన్ను నడిపిస్తున్న నా తండ్రికి విలువ ఇవ్వాలి. ఇది విశ్వాసుల విషయంలో మనకున్నటువంటి అవగాహన ఖచ్చితంగా ఉండాలి. నెంబర్ 2, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. విశ్వాసులుగా సువార్థికుడి విషయంలో నాకుండవలసిన బాధ్యత 13:7 చూడండి. హెబ్రీ 13:7 మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. నిజంగా మనకు దేవుని వాక్యం బోధించే వాళ్ళు ఉన్నారు. ఆ దేవుని వాక్యం ఎవరైతే బోధిస్తున్నారో మీ పైన నాయకులుగా ఉన్నవారిని మీరేం చేయాలి? మర్చిపోవాలా? ఏముంది అక్కడ? జ్ఞాపకం చేసుకోమన్నాడు. వాక్యం చెప్తాడులేండి, ఎందుకు చెప్పడు? వెళ్తున్నాం కదా, వాక్యం చెప్తాడు, అందులో ఏముంది? మీకు దేవుని వాక్యం బోధించి మీ మీద నాయకుడిగా ఉన్నవాడి జీవితాన్ని ఒకసారి చూడండి. ఆయన ఎంత ప్రయాస చూడండి, ఆయన విశ్వాసం ఏంటో చూడండి. రాత్రనక పగలనక కష్టపడి ప్రార్థనలు చేసుకుంటూ, ప్రార్థనలు పెడుతూ, మీకోసం మీకు తెలియకపోవచ్చు, ఒక్కొక్కరి కోసం స్థానిక సంఘంలో ప్రతి సువార్థికుడు ఏం చేస్తాడంటే తెల్లవారు లేచి ప్రతి సువార్థికుడు ఒక్కొక్క కుటుంబం ఎత్తి ప్రార్థన చేస్తున్న సేవకులు ఉన్నారు, సేవకు చేస్తూ ఉంటారు. మీకు తెలియకపోవచ్చు. నిద్ర మానుకుని కొంతమంది నిద్రను త్యాగం చేసి పలానా కుటుంబం కోసం, ఒక్కొక్క కుటుంబం కోసం, వాళ్ళ బిడ్డల కోసం, వాళ్ళ యోగక్షేమాల కోసం ప్రార్థన చేసే సువార్థికుడు లేరనుకుంటున్నారా? ఎంతగా ప్రయాసపడుతుంటాడో ఆలోచించమంటున్నాడు. మీకు వాక్యం బోధించే ఆ నాయకుల్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి ప్రవర్తన చూడండి, వారి ఫలాన్ని, వారి విశ్వాసాన్ని మీరు అనుసరించండి అంటున్నాడు. ఈరోజు విశ్వాసులుగా నా సువార్థికుడి యొక్క విశ్వాసాన్ని నేను అనుసరిస్తూ వెళ్ళాలి. నా సువార్థికుడు యేసును అనుసరించారు, ఆయనను సువార్థికుడు అనుసరిస్తూ ఉంటే ఈ సువార్థికుడి విశ్వాసం యొక్క జీవితాన్ని నేను అనుసరించాలి, అలా నేను నడుచుకోవాలి అని ఒక విశ్వాసులుగా మనకు ఒక భావన. 17వ వచనం చూడండి, అక్కడే హెబ్రీ 13:17.
మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి. కాబట్టి నాయకుడిగా ఉన్నవాడు ఖచ్చితంగా దేవునికి ఏం చెప్పాలమ్మా? ఈ రోజు ఇక్కడున్న నాయకుడైనా ఏ పరిచర్య చేసిన సంఘ నాయకులైనా ఖచ్చితంగా దేవునికి ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. ఆయన లెక్క చెప్పే పరిస్థితి ఉండాలి అంటే చూడండి, మీ ఆత్మలు కాయిచున్నారు, దుఃఖముతో పని చేయకూడదు. ఎప్పుడు చెప్తుంటాను నేను, ఎప్పుడు సువార్థికుడు ఏడుస్తూ పని చేయకూడదు, బాధతో పని చేయకూడదు. నా సువార్థికుడు ఆనందంతో పని చేయాలి. సంఘములో కార్యక్రమాలైనా, సంఘం దేవుని సేవ చేస్తున్న ఏ సువార్థికుడైనా ఆనందంతో చేయాలి. ఆయన ఆనందంతో చేయాలి అంటే అక్కడ రాయమని మాట చూడండి, దుఃఖముతో ఆయన పనిచేసిన మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి. నిజమే అమ్మా, వారి మాట విని వారికి లోబడితే ఆనందమే. మా పిల్లలు మీ మాట వింటే మీకు ఆనందమా, వినకపోతే ఆనందమా? ఎవరైనా మా పిల్లలు నా మీద భలే తిరుగుబాటు చేస్తారని ఆనందపడతారా? నా పిల్లలు నా మాట వింటలేదని ఆనందపడుతూ నవ్వుతున్న తండ్రిని చూపించండి ఎవరినైనా. ఏ తల్లి అయినా తండ్రి అయినా బిడ్డల మాట వింటుంటే ఆనందపడిపోతుంటారు. మా పిల్లలు ఎంత అంటే అంతే, మేము ఎంత చెప్తే అంతే ఆనందపడుతూ ఉంటారు. ఏ తండ్రికైనా ఆనందమే, ఏ తల్లికైనా ఆనందమే పిల్లలు ఆ మాటకు లోబడినప్పుడు. సువార్థికుడు సంఘం విషయంలో విశ్వాసులుగా మీరు ఆయన మాట వింటూ ఆ మాటకు లోబడుతూ మీ జీవితాన్ని కొనసాగిస్తే ఆయన ఆనందంగా పనిచేయగలడు. ఆయన మీద తిరుగుబాటు చేసుకొని మీరు చేస్తే తిరుగుబాటు ఎప్పుడు వస్తుందంటే ఆయన ఎక్కడ ఉండకపోతే వస్తుంది చెప్పండి? హృదయంలో లేకపోతే తిరుగుబాటు వస్తుంది. పౌలు గారు అన్నారు, హృదయంలో సువార్థికుడి స్థానం చేర్చుకుంటే తిరుగుబాటు అనేది రాదు. ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు ఈ రోజున అంటే, సువార్థికుడి స్థానం హృదయంలో లేదు, గుండెల్లో ఉండే పరిస్థితి లేదు. సువార్థికుడే, ఆయన కుటుంబం వేరు, నా కుటుంబం వేరు అన్న ఆలోచన భావన. ఒక తల్లిదండ్రులు చూడండి, నేను ఒక మాట చెప్తాను ఉదాహరణ. తల్లిదండ్రులుగా పిల్లల అవసరతలు తీరుస్తామమ్మా, అందరూ తీరుస్తాం ఒక తండ్రిగా తల్లిగా. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల అవసరతలు తీరుస్తుంటే పిల్లలు పెరిగి పెద్ద అవుతారు కళ్ళ ముందే, వాళ్ళకు ఒక ఉద్యోగ స్థాయికి వస్తారు పిల్లలు. ఇప్పుడు ఒక తండ్రికి ఆనందం ఎప్పుడు కలుగుతుందో చెప్పమంటారా? తండ్రికి ఆనందం, నా పిల్లల అవసరతలన్నీ తీర్చాను అని ఆ ఎదిగిన పిల్లోడు అనుకోవాలి. ఎదిగిన పిల్లోడు అనుకొని ఇప్పుడు ఆ పిల్లోడు ఏమనుకోవాలి? నా తండ్రికి అవసరతలు ఉంటాయి ఉండవా? ఇప్పుడు ఆ ఎదిగినటువంటి కుర్రోడు కళ్ళ ముందు నా తండ్రి పెంచి పోషిస్తే ఎదిగిన కుర్రోడు, నా తండ్రి నా అవసరతలన్నీ తీర్చాడని ఎదిగిన కుర్రోడు ఒక స్థాయికి వచ్చిన తర్వాత నా తండ్రి అవసరతలు నేను తీరుస్తాను అనుకుంటాడు. చూడండి, వస్తాడు, నాన్న నీ అవసరం నేను తీరుస్తాను నాన్న అంటే అప్పుడు కలిగే ఆనందం ఉంటుంది తండ్రికి, ఎవరు చెప్పలేము. ఒక తండ్రిగా నా బాధ్యత నా పిల్లల అవసరతలు తీరుస్తాను, కానీ అవసరతలు పొందుకున్న నా పిల్లవాళ్ళు, నా కుమారుడైన కుమార్తెని ఎదిగిన తర్వాత ఒక స్థాయికి వచ్చిన తర్వాత నాన్న నీ అవసరం నేను తీరుస్తాను నాన్న అన్నాడు అనుకోండి, ఆ తండ్రి ఆనందం ఎంతదో. సేమ్ సువార్థికుడు కూడా ఈరోజు మిమ్మల్ని వాక్యం చేత పెంచుతున్నారు, మిమ్మల్ని వాక్యం చేత పోషిస్తూ ఉన్నారు. మీరు విశ్వాసంలో ఒక స్థాయికి ఎదిగిన తర్వాత ఎదుగుతూ ఉంటారు. ఖచ్చితంగా ఎదిగిన తర్వాత ఒక విశ్వాసం ఏమనుకోవాలంటే, నా తండ్రికి ఏముంటాయి? అవసరతలు ఉంటాయి. ఆ తండ్రి అవసరతలు కూడా నేను తీర్చగలగాలి. అప్పుడు ఆ తండ్రికి కలిగే ఆనందమే గొప్పదండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం చివరిగా 2 మాటలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. పౌలు గారు ఆనందాన్ని పొందుకున్నాడు. అపోస్తలుడైన పౌలు ఆనందాన్ని పొందుకున్నట్టుగా రాస్తాడు ఆయన. చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదువుతాను, 15వ వచనం నుండి. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకున్న విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. అమ్మ, మాసిదోనియా అంటే ఏమనుకుంటున్నారు మీరు? మాసిదోనియా అంటే 3 సంఘాలను కలిపి మాసిదోనియా సంఘాలు అంటారు. ఫిలిప్పి, తెస్సలోనికయ, బెరయ, ఈ 3 ఏ ప్రాంతానికి చెందినవి? మాసిదోనియా. ఇప్పుడు మాసిదోనియా 2 కొరింథీ పత్రికలో మీరు చూస్తారు కదా, మాసిదోనియా సంఘం నిరుపేదలైన దాతృత్వము బహుగా విస్తరించింది. ఎప్పుడైనా మీరు గ్రంథంలో మాసిదోనియా అన్నాడంటే 3 సంఘాలు, ఫిలిప్పి, తెస్సలోనికయ, బెరయ, ఈ 3 సంఘాలు. కానీ ఫిలిప్పి, తెస్సలోనికయ, బెరయ మాసిదోనియాలో ఉన్నప్పటికీ కూడా ఏ సంఘం వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు పౌలుకి? ఫిలిప్పి సంఘం. చూడండి, చెప్తున్నాడు ఆయనే, ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకున్న విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలివారు కాలేదు. 16 ఏలైనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు
నిజంగా అమ్మ చూడండి, తెస్సలోనిక సంఘం పౌలు వాళ్ళు మేలు పొందుకున్నారమ్మా. తెస్సలోనిక సంఘం పత్రిక రాసింది ఎవరు? పౌలే. తెస్సలోనిక సంఘానికి. ఫిలిప్పీ సంఘం పత్రిక రాసింది పౌలే. ఇప్పుడు పౌలు గారి వల్ల మేలు పొందుకున్న సంఘాలు ఆ అవసరం తీరుస్తున్నా చూడండి. ఎదిగిన తర్వాత నా అవసరతలు తీర్చాలి, నా అవసరతలు తీర్చారు, మా వాక్యం అవసరతలు తీర్చాడు ఆయన. ఇప్పుడు ఒక విశ్వాసులుగా వాళ్ళు ఏమనుకున్నారంటే, మా యొక్క వాక్యం నడిపించిన ఆయన తండ్రి, ఆయన అవసరతలు మేము తీర్చాలి. 17వ వచనం, నేను ఈమెను అపేక్షించేలాగా చెప్పట్లేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. అమ్మ, విస్తార ఫలము ఎవరికి రావాలని కోరుతున్నాడంటే ఫిలిప్పీయులకి. అంటే మీరు ఇవ్వడం వల్ల అవసరతలు పొందుతున్న మన తండ్రికి మీకే ఫలం వస్తుంది. విస్తార ఫలం మీరు పొందుకుంటామంటాడు ఫిలిప్పీ సంఘానికి. మీరు నా ప్రతి అవసరం తీర్చారు. ఎందుకంటే ఎప్పుడు సువార్థికుడు సంఘం మధ్య ఎలా ఉండాలంటే పరిస్థితి, సువార్థికుడికి సంఘం మధ్య భావన ఎలా ఉండాలంటే, ఎప్పుడు బంధం ఎలా ఉండాలంటే, సువార్థికుడిగా మీ ఆత్మీయ అవసరతలన్నీ కూడా ఎవరు తీర్చాలి? సువార్థికుడు. మరి సువార్థికుడు భౌతిక అవసరతలు తీర్చాల్సిన బాధ్యత ఎవరి ఉంది? సంఘానికి. ఇదేనండి సంబంధం. నేను అతని వల్ల మేలు పొందుకుంటున్నానా? పొందుకుంటున్నాను. మరి ఆయన వల్ల మేలు పొందుకుంటుంటే నేనేం చేయగలను నా తండ్రికి, నా సువార్థికుడికి అంటే, ఆత్మీయ అవసరత తీరుస్తాడు మీకు, భౌతికమైన అవసరతలు మనం తీర్చాలి. అది దేవుడు చెప్పిన ఉద్దేశం. అది అందుకే కొరింథీ పత్రికలో కూడా 9వ అధ్యాయంలో అంటాడు, తన సొంత దొడ్డిలో ఆ మందపాలు తాగకుండా ఉంటాడమ్మా. నాకు మంద ఉందండి, మందపాలు తాగుతాడో తాగుతాడు. అంటే మందను కాచేవాడు మందపాలుని తాగాలి. ఎందుకంటే కాస్తున్నాడు ఆయన, మేపుతున్నాడు ఆయన. మేపుతున్నవాడు, కాస్తున్నవాడు మందపాలు తాగడానికి అర్హుడు. ఈరోజు సూత్రం ఏంటంటే, నేను నా సంఘానికి వాక్యములో ఎక్కడ లోటు ఉందో, ఎక్కడ లోపం ఉందో, ఎవరెవరికి ఏది అవసరమో వారి ఆత్మీయ అవసరతలు ప్రతి ఒక్క సహోదరుడికి నేను తీరుస్తాను అని ఒక సువార్థికుడు అనుకుంటే, నా సువార్థికుడు ఏ అవసరతలు ఉన్నాయో, ఏ భౌతిక అవసరతలు ఉన్నాయో ఆ భౌతిక అవసరతలు తీర్చేవాడికి నేను ఉండాలి. ఎవరు నేర్పిస్తున్నారంటే ఫిలిప్పీ సంఘం. పౌలు గారు ఎంతగా మమ్మల్ని ఆదరించాడో, ఎంతగా ఈ వాక్యంలో ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం పౌలు గారు. ఆయనకున్న అవసరతలు మేము తీర్చాలనుకున్నారండి వాళ్ళు. అందుకే గొప్పగా చెప్తున్నాడు సంఘం గురించి. ఈరోజు మన జీవితంలో సంఘమునకు సువార్థికుడికి మధ్య ఉన్న సంబంధం. కాబట్టి సంఘం అంటే బిల్డింగ్స్ కాదు, ఎంతమంది ఉన్నది లెక్క కాదు, ఉన్నవాళ్ళు ఒక క్వాలిటీ. ఎందుకంటే పరలోకం చేరేది క్వాంటిటీ కాదు, ఎవరు చేరుతారు? క్వాలిటీ. మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏం చూస్తారు మీరు? పుచ్చిపోయిన వేసుకుంటామమ్మా. అండ్ మనమే ఇంత తెలివితేటలతో క్వాలిటీ చూసుకుంటే ఏది బాగుందని చెప్పి తిప్పి పరలోకం చేరాలంటే మనలో కూడా ఒక నాణ్యమైన క్రైస్తవ జీవితం దేవుడు చూడటం. ఆ నాణ్యమైన క్రైస్తవ జీవితం మీరు పొందుకోవాలి అంటే సంఘాన్ని మానకుండా, ఆరాధనకి మానకుండా, అన్ని విషయాల్లో ఒక తండ్రిగా, తల్లిగా తన బాధ్యతలను నెరవేరుస్తున్న నా తండ్రి అయిన సువార్థికుడికి నేను సహకరించాలి. వెళ్తాను, వాక్యం వింటాను, ఆ వాక్యం అనే పాలు ప్రతిరోజు తీసుకుంటాను. అలా ఎదుగుతూ ఒక ఎదిగిన యవ్వనస్తుడు ఎదిగి, నాన్న నీ అవసరతలు నేను తీరుస్తానంటాడు ఒక రోజున ఎదిగి. అలా ప్రతి విశ్వాసి ఆ తండ్రికి కూడా కొన్ని అవసరతలు ఉంటాయి. ఆ అవసరతలు తీర్చినప్పుడే సంఘమునకు సువార్థికుడికి మధ్య సంబంధం అనేది బలపడుతుంది. అది దేవుని ఏర్పాటు. అంత గొప్ప ఏర్పాటులో ఉన్నటువంటి మీ అందరికీ అద్భుతంగా నాయకత్వం వహిస్తున్న సహోదరులకు ప్రేమతో ఈ రోజు నన్ను పిలిచి ఈ వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి దేవునికి, స్థానిక సంఘానికి మరొకసారి వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను.